నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, జూన్ 5న పెట్టాల్సిన ప్రెస్ మీట్ నిన్న పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే కొంచెం ఏడుపు మొహంతో ఉన్నాడు అన్నట్టుగా కొంచెం ఆ దేవినేని ఉమా గారు అయితే కొంచెం ఒక వెటకారంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఆయన ఏడుపు ముఖం పెట్టడం కాదు, ఏడ్చేశాడు లిటరల్లీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి తాలూకు ఎత్తులు దిత్తులు ఇవన్నిటికీ కూడా మూలకారకుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలిసిపోతుంది. పోనీ ఆయన తాలూకు నిర్వాహకం అంతా బయటికి చెప్పాలంటే అదెవరు? భార్గవరెడ్డి వాళ్ళ అబ్బాయి. సజ్జల భార్గవరెడ్డి. భార్గవరెడ్డి వాళ్ళ అబ్బాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నిలువెల్లా ముంచేశాడు. ఎవరు? సజ్జల. ఓకే. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. అక్కడికి వెళ్ళి నేరుగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పుడప్పుడు విడుదల రజని, అప్పుడప్పుడు విడుదల రజని ఎందుకు వెళ్ళిద్ది అడిగి? అయ్యా నేను చెప్పిన మాటలు వినండి, అందరికీ తెలిసింది. మళ్ళీ నన్ను స్పష్టంగా అడుగుతారేంటి? విడుదల రజని వెళ్ళి మాట్లాడగలదు. అందరికి లేని స్పెషల్ అలా రోజా కూడా స్పెషల్ ఉంది, అలా నానికి కూడా స్పెషల్ ఉంది. అంతే, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎవరైనా తిట్టమన్నప్పుడు ఆ తిట్లు కూడా స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చింది, ఆ కంటెంట్ చూస్తారు, తిట్టేస్తారు అంతే, ఆకు తోక తెలియకుండా. అందువల్ల వాళ్ళు ఎవరికి అంటే అనుమతి ఇవ్వలేదు. అదో పెద్ద పొరపాటు. 2 ఏళ్ళు కరోనా నెపంతో పడుకున్నారు తాడేపల్లి ప్యాలెస్లో. ఇంకా 3 ఏళ్ళు కూడా వీళ్ళు అనుకున్నది ఏంటంటే, వాళ్ళ ప్రధానంగా చేసిన తప్పు ఏంటంటే, ఇంటింటికి తాయిలాలు ఇస్తున్నాం కదా, వీళ్ళు క్యాష్ మన చేతితో ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నారు అంటే వీళ్ళు తప్పకుండా మన పట్ల గ్రాటిట్యూడ్ చూపిస్తారు, కృతజ్ఞతలు చూపిస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అక్కడ ఏమైందంటే, ఈ వైసీపీ ఎవరికి ఏమి చెప్పకపోయేసరికి ఏదో దిశానిర్దేశం ఉండాలి కదా. అక్కడి నుంచి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం రాజులైపోయారు. ఒకటి తలకాయ పగలు కొట్టేసినా, ఒకనేమో మర్డర్ చేసి పార్సిల్ చేసినా ఇది పట్టించుకోలేదు. ఒక అమ్మాయిని ఏదో అంటే తమ్ముడు గట్టిగా మాట్లాడండి, తమ్ముడిని పెట్రోల్ పోసి కాల్చేసినప్పుడు కూడా ఎవరేం మాట్లాడలేదు. దాని మీద అంటే వైసీపీ చాలా అంటే దారుణంగా ప్రజల్ని బాధిస్తుంది, ప్రశ్నించే గొంతు నొక్కేస్తుంది, ప్రశ్నించే మీడియాని నొక్కేస్తుంది, ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తుంది, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు దించేసింది. ఇలా చాలా 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 ఇటువంటి జనంలో ఉన్నటువంటి మాటలు బయటికి బాగా స్ప్రెడ్ అయ్యాయి. తర్వాత ఏమిందంటే, పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు, పూర్తి చేయలేదు. మరి అప్పుడు అంటే 2019లో మేనిఫెస్టో ఇచ్చినప్పుడు డెఫినెట్గా పోలవరం పూర్తి చేస్తూ ఉన్నాడు. ఇదే మన జగన్మోహన్ రెడ్డి. ఒక అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నాడు, అసలు అసెంబ్లీలో మాట్లాడుతూ విల్ ఫినిష్ ఇట్ బై December 31 అన్నాడు. అది మాడ్యులేషన్తో. అర%, ఎందుకయ్యా తొందర, అదే మాడ్యులేషన్తో మాట్లాడాడు. కానీ ఇవన్నీ ఒక % అయినా పెంచాడా? అమ్మ అక్క చెల్లెళ్ళు తల్లుళ్ళు అన్నీ ఏదో చెప్పి, నేను చెప్తున్నానమ్మా ఈ బెల్ట్ షాపులన్నీ అంటే మాఫీ చేసేసి మొత్తం మీరంతా సంసారాలతో కలకలలో ఉండాలనుకుంటున్నాను, అలాగ చేస్తేనే మిమ్మల్ని ఓట్లాడడానికి వచ్చేస్తా అన్నాడు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు కదా. బెల్ట్ షాపులు రూపు మాపడమే కాకుండా అదనంగా ఓ 25,000 కోట్ల రూపాయలు మద్యం మీద అప్పు చేశాడు. తర్వాత మద్యం తాలూకు డబ్బు అన్నది గవర్నమెంట్కి నేరుగా వెళ్ళాలి. వై క్యాష్ ఉన్నది ఎందుకు, దేనికి? ఇప్పుడు అందరూ మామూలు ఫోన్ పేలో చేస్తున్నారు కదా, ఈయన్ని కూడా చేయమని చెప్పండి ఫోన్పే, అంతేకాకుండా చేయించుకోమని చెప్పండి. అది కాకుండా డబ్బులంటే ఆ బొక్కసం నిండా ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోయి ఎవరికి ఇస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారంటే, గవర్నమెంటే సారాయి దుకాణం పెట్టారు, గవర్నమెంటే లబ్ధి చేకూరుతుంది, దీంట్లో ఒక పార్ట్నరు విజయసాయిరెడ్డి, మరో పార్ట్నర్ బొత్స మేనలుడే ఎన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. ఇలాగా సుస్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. ఇకపోతే సారాయి సీసాలకి పెట్టిన పేర్లు
స్పెషల్ స్టేటస్. అది ఏంటి ఆడ ఇవ్వందే అది స్పెషల్ స్టేటస్. తర్వాత గోల్డ్ మెడల్, గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్. గోల్డ్ మెడల్ కూడా ఉంది. గోల్డ్ మెడల్ ఉంది, ప్రెసిడెంట్ మెడల్. అంటే ఆల్మోస్ట్ పద్మశ్రీ. అలాగా ఇటువంటి దిక్కుమాల పేర్లన్నీ తాగిన బూమ్ బూమ్ బూమ్. అంటే ఏమైందంటే వాళ్ళు తాగిన వాళ్ళలో ఒక 30% మృతి చెందినట్టుగా అధికార సమాచారం. ఇన్ని రకాలుగా వారు ఫెయిల్ అయ్యారండి. ముఖ్యంగా ఏంటంటే ఇంతవరకు ప్రభుత్వం జాతీయ సంపద మీద కొనేయలేదు. ఎన్నైనా కష్టాలు పడ్డది, అప్పులు తెచ్చుకుంది, కానీ జాతీయ సంపద మీద కన్ను వేయలేదు. అటువంటిది ఋషులు నివసించే కొండని ఆ గుండెలు బద్దలు చేసి బిల్డింగ్ కట్టించుకుంటే ఆ ప్రజలకు ఎలాగుంటుంది? ఇది ఎథికల్గా అయినట్టయితే, సైంటిఫిక్గా ఏమిటంటే విశాఖపట్నంలో ఉన్నారు కాదు, ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ అదొకటే ఋషికొండే. ఆ ఋషికొండ వరకు వచ్చి అంతతో వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ కొండ బట్టి అంతకాలం ఉన్నారు, ఆ కొండను తీసేస్తే ఉంటారండి. అది అటువంటి కొండను ముక్కలు చేసావు, బోడిగుండు చేయించేసావు, గుండెలు బద్దలు చేసావు. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, జాతీయ సంపదను దోచుకోవడం. పెందుర్తిలో స్వరూపానందేంద్ర స్వామి అని చెప్పేసి ఒక స్వామీజీని పెట్టుకొని ఆ స్వామీజీ పేరుతో కొన్ని వందల ఎకరాలు కబ్జా చేయడం. విశాఖపట్నం టు భీమునిపట్నం ఆ బీచ్ రోడ్ అంతా వాళ్ళదే. ఎంత ప్రజలు గమనిస్తున్నారు కదండి. ఎవరు ముగ్గురికే తెలియాలి, సజ్జలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. ఇక్కడ మన ఎవరు సజ్జలకి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ మన విజయసాయి రెడ్డి. ఓకే. బొత్స రెండో పక్షం. బొత్సని అలా కూర్చోబెట్టాడు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈయన ఏమైనా పక్కన కూర్చోబెడితే దోచేసుకుంటాడని చెప్పేసి ఆయన పక్కన పెట్టాడు. నీకు ఏం కావాలో తీసుకో, నేను ఆక్షేపణ చేయనని చెప్పి ఆయనకి పుష్టిగా డబ్బులు పెట్టాడు. వీళ్ళందరికీ ఇప్పుడు చూసారు, అగంతకులు ఉన్నారు కదా, రోజా కానీ నాని కానీ, అంబటి రాంబాబు లేడు, రోజా, నాని, విడుదల రజని, అంతే విడుదల రజని, వీళ్ళకి మాత్రం సమృద్ధిగా సంపాదించుకోమని చెప్పాడు. దాని తాలూకు ఫలితం ఇది. వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి సజ్జల ఈరోజు ఏడకు తప్ప ఏముంది? లండన్ నుంచి వస్తున్నాడు, నా కొడక నీ వల్లే అంతా అయ్యిందిరా అన్న అనొచ్చు. అది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. నట్టేట ముంచేసావు కదరా, 30 ఏళ్ళు సీఎంగా ఉందాం అనుకున్నాను కానీ ఇలా చేసావు కదా అని సజ్జలు ఉతికి ఆరేసేస్తాడన్నమాట. ఒకవేళ వైసీపీ నిజంగా మనం అందరూ అనుకున్నట్టుగా ఓడిపోతే మాత్రం దారుణంగా ఉంటుంది పరిస్థితి. సజ్జల పరిస్థితి దారుణంగా ఉంది. సజ్జలకి ఎవరు దిక్కు అంటే రోజా లాంటి వాళ్ళకి, కొడాలి లాంటి వాళ్ళకి, మళ్ళీ టీడీపీ దిక్కు.